ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు పరం చేయకుండా ఆర్టీసీ ద్వారా నడపాలని ఆర్టీసీ ఉద్యోగులు జేఏసీ కన్వీనర్ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ జేఏసీ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలని, పెండింగ్ లో ఉన్న టీఏ, డీఏలను ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము వినతి పత్రాలు సమర్పించామని అన్నారు. ఈరోజు ఈ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి గుంటూరు జిల్లా ఆర్టీసీ జేఏసీ అంటే అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ సంతకాలు సేకరించి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేసే పరిస్థితిలో ఉన్నందున ఆర్టీసీ ఉద్యోగులు అందరూ అన్ని స్థాయి ఉద్యోగులు ఆందోళనలో ఉన్నందున జేఏసీగా ఏర్పాటై ఈ రోజున రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో మా జిల్లా జేఏసీ లాగానే అన్ని చోటు ఇచ్చే భాగంగా మేము మీ దగ్గరికి వచ్చామండి. మీ ద్వారా మేము ప్రభుత్వానికి వినవించే దానిలో ఫస్ట్ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారి ద్వారా ఒక బుక్లెట్ సంతకాల సేకరణ మేము 1699 గుంటూరు జిల్లా ఉద్యోగులు అన్ని స్థాయిల ఉద్యోగులు ఉంటే దాదాపుగా 1600 సంతకాలు సేకరణ చేసి మేము ఏ విధంగా నష్టపోతున్నాం, ఆర్టీసీ నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నా యాజమాన్యం ఉన్నా దాన్ని ఏ విధంగా ప్రజలకు కానీ మీడియా మిత్రుల ద్వారా ఈ అధికారులు కానీ తెలియజేసేదానికి మేమందరం ఈరోజు జేఏసీగా వచ్చి ఉన్నాం. ప్రధాన పాత్ర ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసే దానిలో పినాకిల్ అనే ఒక సంస్థ ద్వారా ఎలక్ట్రికల్ బస్సుల రూపంలో ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంది. అది జాతీయ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, అందరూ భాగస్వామ్యంతో ఇవ్వబోతూ ఉన్నారు. దానిలో ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ బస్సులు అనేవి ఆర్టీసీ ద్వారానే నడపాలి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధానం వల్ల ఉద్యోగ వ్యవస్థ దెబ్బతింటా ఉంది. బస్సులకు మెరుగైన సౌకర్యం ఇవ్వలేము. దీనిలో చాలా ఆందోళన నెలకొంది. రిక్రూట్మెంట్ లేదు. 16,000 మంది ఉద్యోగులు ప్రభుత్వంలో వెళ్ళిన తర్వాత తగ్గారు. ఇప్పటికీ మరి 16,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేయాలి. అలాగే 4,000 బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ఉద్యోగుల ద్వారానే సంస్థను నడపాలి. ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం సేవ చేస్తూ ఉన్నాం. ఈ శ్రీశక్తి పథకం పేరుతో ప్రభుత్వం ఒక ప్రణాళిక తీసుకొస్తే దానిలో ఆర్టీసీ ఉద్యోగులు చాలా సతమతమవుతూ ఉన్నారు. ఎండనక వాననక మరి ప్రజలు కొన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకోలేక, ఓర్పు లేక సిబ్బందిపై దాడులు చేస్తూ ఉన్నా, కొడతా ఉన్నా కూడా యాజమాన్యం స్పందించని పరిస్థితి. మరి బస్సులు సరైన బస్సులు లేవు, స్పేర్స్ లేవు, టూల్స్ లేవు. 4,000 బస్సులు కొత్తవి కొనుగోలు చేయాలి వెంటనే. దానికి డ్రైవర్ గారు ఆర్టీసీ డ్రైవర్ గారే ఉండాలి. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ గారు స్కిల్డ్ డ్రైవరు, ట్రైన్ డ్రైవర్ కాబట్టి ఆర్టీసీ డ్రైవర్ గారే ఉండాలి. ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా ఇబ్బందులు జరుగుతాయి. ప్రజలు చాలా నష్టపోతారు. అలాగే కండక్టర్, స్కిల్డ్ కండక్టర్ ఉంటారు. మరి ముఖ్యంగా మెకానిక్ సోదరుడు స్కిల్డ్ మెకానిక్, ఆర్టీసీ ట్రైన్డ్ మెకానిక్ బస్సును ఏకంగా బిల్డ్ చేయగల సత్తా ఆర్టీసీ మరి మెకానిక్ ఉంది. మరి మెకానిక్లు నిర్వహిపోతున్నారు, డ్రైవర్లు నిర్వహిపోతున్నారు, ఉద్యోగులు నిర్వహిపోయే పరిస్థితుల్లో ఉన్నందువల్ల ఆర్టీసీ ద్వారానే ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులు మేము వ్యతిరేకం కాదు. ఎలక్ట్రికల్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. పొల్యూషన్కి మరి భారత ప్రభుత్వం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, మంచిదే. కానీ మా స్కిల్ డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు మాత్రమే బస్సులు నడపాలి. నిరుద్యోగ పోవాలంటే ఎట్లాంటి అన్నీ ప్రైవేట్ డ్రైవర్లకు ఇచ్చేసి భద్రత లేకుండా రోడ్డు మీద యాక్సిడెంట్లు, రకరకాల పరిస్థితులు, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు చేయాలి, ఆర్టీసీ ద్వారా నడపాలనేది మన ఆర్టీసీ జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలిపించినా మేము గుంటూరు జిల్లాలో కూడా మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ద్వారానే బస్సులు నడపాలి.